అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతహు. పొద్దుటూరు పట్టణ ప్రజలకు, మన కడప జిల్లా ప్రాంతపు ప్రజలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పొద్దుటూరు పట్టణంలో ఖాన్ ఆయుర్వేదిక్ వైద్యశాల అని పొద్దుటూరు పట్టణము కొరపాడు రోడ్డు భగత్ సింగ్ కాలనీ ఈద్గా మైదానం దగ్గర నూతనంగా రకరకాల వ్యాధులకు సంబంధించి శాస్త్రీయ అంటే పూర్వం నుంచి వందల సంవత్సరాల నుంచి మనకు ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎండీలు ఇవన్నీ లేని పురాతన కాలం నుంచి ఉపయోగపడే వైద్యం ఇది. ఈ వైద్యము రఫీక్ ఖాన్ అని ఈ ప్రాంతానికి సంబంధించిన ఆయన మసాజాల రూపంతో, హల్వాల రూపంతో నరాల బలహీనత, లైంగిక సమస్యలు, షుగర్ వ్యాధి, అనేక రకమైన చర్మ వ్యాధులు, అనేక రకమైన జబ్బులకు, అనేక రకమైన వ్యాధులకు చికిత్సలు చేసేదానికి ఇక్కడ అనుకూలంగా ఈ ప్రాంతంలో ఉండే పేషెంట్లకు కానీ, వ్యాధుగ్రస్తులకు కానీ, అనాదిగా చాలా కాలం నుంచి వ్యాధులు ఉండి బాధపడేటోళ్ళకి కానీ తక్కువ ఖర్చుతో ఆపరేషన్ లేకుండా ఎక్కువ మందులు నెల సంవత్సరాలు మందులు వాడకుండా తైలాలు అంటే ఆయిల్, నూనె రూపంలో, హల్వా అంటే కొన్ని వైద్యం వాళ్లకు సంబంధించిన దానికి వ్యాధికి సంబంధించిన కొన్ని వస్తువులను తీసుకొని వచ్చి ఆ వ్యాధిగ్రస్తులైన పేషెంట్ను చూసి పేషెంట్కు ఏం కావాలో అది తయారు చేసి వాళ్ళకు వ్యాధులు నయం చేసేదానికి ఈ శాస్త్ర కనుగొన్నారు. కాబట్టి రఫీక్ ఖాన్ గారు ఈ ప్రాంతంలో నేను కూడా ఉపయోగపడాలా, ఈ ప్రాంతంలో వ్యాధులు నయం చేయాలా, లైంగిక సమస్యల వల్ల కానీ, నరాల బలహీనత కానీ, షుగర్ ఎక్కువ ఉండి బాధపడేటోళ్ళకు కానీ, చర్మ వ్యాధులకు కానీ బాధపడేటోళ్ళకు, పేదలకు నయం చేసి ప్రజాసేవలో పాల్గొనాలనే ఆలోచనతో ఈ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళు కానీ, ఇక్కడ వాళ్ళు కానీ అందరూ ఈ వ్యాధి ఇది నష్టం వచ్చేది అయితే కాదు. ఎందుకంటే దీంట్లో నష్టం వచ్చేది ఏ వస్తువు ఉండదు. దీంట్లో హల్వా అంటే దానికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన వస్తువులు ఉంటాయి, మూలికలు, వస్తువులు, నెయ్యి, అట్లనే హనీ అంటే తేనె, ఇవన్నీ సంబంధించిన కొన్ని వస్తువులు తయారు చేసి ఇస్తారు. ఆయిల్ అంటే నూనె కూడా ఎన్నో రకాల వేర్ల నుంచి తయారు చేసి ఇస్తారు. కాబట్టి హాని కలిగేదైతే కాదు. కాబట్టి మనము ఏదైనా వ్యాధులు ఉంటే ఇక్కడికి వచ్చి ఈ మందులు ఉపయోగించుకొని అందరూ బాగుండాలని, మన ప్రాంతము, మన ఊరు, మన ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఇతను ఈ వైద్యశాలను నిర్మించినాడు. కాబట్టి అందరూ కూడా పొద్దుటూరులో ఆయనకు సహకరించి ఆయన వ్యాపారాభివృద్ధికి, మన ప్రాంతాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.